సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. గత 40-50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అనేక రకాల ప్రతిబింబించేటట్టు ప్రతిష్టంగా పార్టీని ఇమేజ్ పెంచేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో దివంగతులు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా తన కుటుంబం కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్కు చేస్తే తను చనిపోయిన తర్వాత అదే మంచి మనిషికి కాంగ్రెస్లో వచ్చిన గిఫ్ట్ ఏంటంటే నేరస్తుడు, అక్యూజ్డ్. అదేవిధంగా రాజశేఖర సార్ బతుకున్నప్పుడు ఆ ఫ్యామిలీ మంచిది. రాజశేఖర సార్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇరికించడము, జైల్లో పెట్టడం, తన కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టడం, దాంతోపాటు స్వయంగా ఈ కేంద్రం 2 సార్లు అధికారం రావడానికి ప్రధాన కారణమైన ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు తన దురస్కందకాలు వేసుకుని 2 సార్లు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కారణం ఓన్లీ ఒక రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. సో అటువంటి వ్యక్తి పైన కూడా అప్పీలు ఆయన లిస్టర్ చేర్చడం అనేది నిజంగా ఆ కుటుంబాన్ని ఎంత అవమానపరిచారో, ఎంత ఇబ్బంది పెట్టించారో మనందరూ కూడా తెలుసు. సో తగ్గ పరిణామాలు అన్నీ కూడా మనకు తెలుసు. ఏదైతే తన తండ్రి ఈ ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు, ఒక హిస్టారికల్గా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా 108 కానీ, 104 అంటే ఇప్పటికి అది దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టిన విత్తనాలు దేశవ్యాప్తంగా మొక్కలే పిలుస్తున్నాయి. దానికి కారణం రాజశేఖర రెడ్డి. అటువంటి ఇమేజ్ గురించి రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ నేరస్తుడు ఎఫ్ఐఆర్లకు చేర్చడం. పైగా సరే అయిపోయింది, ఇది అయిపోయింది. పైగా రాష్ట్రాన్ని ఎడగొట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాళ్ళ యొక్క వెలుగులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లాంటివన్నీ కూడా మొత్తం తెగనరికేసినారు సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ. ఏదో అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలను కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేకమైన పోరాటాలు, ఎందుకంటే వాళ్ళ ఆయన పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రం నడవాలనే ఉద్దేశం గట్టిగా ఆయన పోరాటం చేస్తుంటే ఆయన కూడా పొమ్మలేక పొగబెట్టి ఆయన పంపించి కేసులు పెట్టి రిలీజ్ చేసిన ఘనత కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ అది చాలదన్నట్టు ఈరోజు మళ్ళీ షర్మిలమ్మను మళ్ళీ ఇంట్లో కుంపడి మొదలు పెట్టి ఈ విధంగా చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తిరస్కరించారు, విస్మరించారు. కాంగ్రెస్ ఎందుకంటే మా కడుపులు కొట్టి ఎంతోమంది లక్షల మంది నిరుద్యోగాలకు ఒక వేదిక హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని మొత్తం దూరం చేసి మొత్తం టోటల్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్లో పెట్టారో ఆంధ్ర వాళ్ళంతా దాన్ని కూడా టోటల్ పక్కన పెట్టేసి మొత్తం ఓవర్గా ఆంధ్రప్రదేశ్ను ఇబ్బంది పెట్టించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ తన ఇంట్లోనే రకరకాలు ఒక కుట్రలు కుతుంబాలు చేసే విధంగా ఈరోజు మనం ప్రయత్నిస్తుంది. దానికి కారణం గతంలో ఏదైతే ఉన్నదో అప్పుడు తెలుగు కాంగ్రెస్ అనేవాళ్ళు 2000 రాజశేఖర్ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి తెలుగు కాంగ్రెస్ అని కూడా మేము అసెంబ్లీ ఎన్నో సందర్భాల్లో ప్లే కార్డ్స్ కలగొట్టాం. దాని తగ్గట్టు ఒకరిద్దరు కూడా ఒకరొకరు కూడా కోఆర్డినేట్ అయిపోయి మద్దతు తెలిపిన పరిస్థితి మనకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రాజశేఖర్కి, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ అనేకమైన కొన్ని ప్రోగ్రాంలు కలిసి మద్దతు తెచ్చుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగంలో ఒక మంచి జనవంతికి పాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ ఈ విధంగా కుట్రలు కుతుంబలు జరుగుతున్నాయి. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నారు, ఆలోచించుకున్నారు. బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే దాదాపు 90% మొత్తం టోటల్గా సంక్షేమ పద్ధతులు ఇంటికి చేస్తున్నారు వాలంటీర్ ద్వారా, గ్రామ సచివాలయం. అంటే ఎంత పారదర్శకత ఉందో మీరు కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుటుంబం మారిపోయిన కాంగ్రెస్ పార్టీ దానికి వెన్నుగా ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం టోటల్గా 2 అయిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో బాగా ఆంధ్రప్రదేశ్కు ఈ ఒక ఇచ్చారన్నారు. మేము ఒకటి అడుగుతున్నాము, ఆల్రెడీ కాంగ్రెస్కు జీవం లేదు, ఒక డెడ్ బాడీ. దాని కనీసం మార్చిలో పెట్టుకుంటాం కదా, మార్చిలో పెట్టి ఉంటారు. దానికి ఏదో ఒక ఎప్పుడు చెప్పుకుంటాం, గతంలో బీసీ బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్తా ఉంటాం, ఏడి ఆఫ్టర్ డెత్ బిఫోర్ క్రైస్ట్. ఆ విధంగా మార్చిలో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పెట్టుకుంటారు, కొన్ని లండన్ మ్యూజియంలో కానీ, తర్వాత డిఫరెంట్ మ్యూజియం. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సేమ్ ఉందంటే ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి జీవం లేదు, పునర్జన్మ లేదు. సో అటువంటి పార్టీలకు మళ్ళీ తన కుటుంబంలోనే ఎవరినో లేపి అక్కడ పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు మనసు గెలిచేది ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎక్కడ సందేహం లేదు. ఖచ్చితంగా రాబోయే 2024 ఎలక్షన్లో 3 పాళ్ళు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటారు. ఆయన ఊరికే చేసుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అనేకమైన సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, కొత్త పథకాలు ఈరోజు 1, 2, 3 బడుగు బలహీన వర్గాలకు సామాజిక సాధారణ తీసుకురావడం లేదండి. అదేవిధంగా అనేక ఓసీ కులాల్లో కూడా బీసీలు పెట్టి ఈరోజు ఎంపీ పార్లమెంట్లు కానీ, అదేవిధంగా మెంబర్ ఆఫ్ ప్లేస్ అసెంబ్లీ కానీ, ఎమ్మెల్సీ కానీ, అదేవిధంగా మార్కెట్ టెంపుల్లో కానీ అనేక విధంగా లేడీస్ క్వార్టర్ పెట్టేసి ఆ రోజు ఏవైతే మన ప్రియతమ మమ్మీ అంటారు, మమ్మీ అటువంటి రోజు కూడా మళ్ళీ జాకిలేసి లేపే ప్రయత్నం కూడా పార్టీ చేస్తాం. కాబట్టి ఇన్ని కూడా పనిచేయవు. మీ మంత్రాలకు చింతకాయలు రాలేదంటారు. అటువంటి ఏం చేసినా ఎటువంటి ఉపయోగం లేదు. ప్రజలు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు 2024లో ఖచ్చితంగా మళ్ళీ కూడా అత్యధికమైన పార్లమెంటు స్థానాలు, అత్యధిక అసెంబ్లీ స్థానాలు మేము గెలుచుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి ఆశలతో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు రేపు దాదాపు 130 స్థానం పైగా మేము గెలుచుకుంటాం. నాకు ఎక్కడ సందేహం లేదని చెప్పేసి మీరు తెలియజేస్తున్నాం.